శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి యాకోబు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. నా సహోదరులారా, మీ విశ్వాసమును కలిగి పరీక్ష ఓర్పును పుట్టించుని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటూ వాక్యము ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించి దీవించమని, ఆశీర్వదించమని, వీక్షిస్తున్న వారిని కూడా ప్రభు మీద దీవించమని యేసు నామములో ప్రార్థించడానికి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యం సెలవిస్తుంది. భక్తుడైనటువంటి యాకోబు తన పత్రికలు తెలియజేస్తూ రాస్తున్నాడు ఈ విధంగా, నా సహోదరులారా, మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. విశ్వాసమును కలుగు పరీక్ష అది ఓర్పును పుట్టించేదై ఉన్నది. కాబట్టి విశ్వాసంలో కొనసాగుతున్నటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులుగా, దేవుని నమ్మినటువంటి కుటుంబంగా, దేవుని నమ్మిన సంఘముగా నీవు నేను కూడా ఓర్పు కలిగి, ఓపిక కలిగి, సహనం కలిగి కనిపెట్టుకొని దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన దేవుడు వింటాడు. ఇక్కడ రాయబడినటువంటి మాట, ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు, అనేక రకమైన శోధనలో గురవుతున్నప్పుడు, పడుతున్నప్పుడు అది మహా ఆనందమని ఎంచుకునుడి. కొన్నిసార్లు అపవాది మనల్ని శోధించి దేవుని నుండి దూరపరచాలని ఆశిస్తుంటున్నప్పుడు దాని తలంపులకు, దాని ఆలోచనలకు మనం ఏకీభవించక క్రీస్తుని కలిగి, క్రీస్తు నామాన్ని కలిగి, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ లోకంలో తాను బాప్తిసం తీసుకున్నప్పుడు అపవాది చేత శోధింపబడ్డాడు. కానీ అపవాదిని దేవుడు జయించాడు. అతి జయశీలుడైన యేసుని మనం కలిగి, మనకు కలిగిపోయేటటువంటి రాబోయే దినాలలో లేదా ప్రస్తుత దినాల్లో మరి దేవుడు మనల్ని ఆ శోధనల నుండి, ఆ సమస్య నుండి, ఆర్థిక ఇబ్బంది నుండి, అనారోగ్యం నుండి, ఇలాంటి భయంకరమైనటువంటి విపత్కరమైన పరిస్థితుల నుండి మనల్ని విడిపించి సహాయం చేసే దేవుడే అన్నాడు. ఆ జయశీలుడైన యేసుని కలిగి నీవు నేను కూడా వర్ధిల్లి దేవునికి మహిమకరంగా నివసించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు తోడైండి నడిపించినగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచినందుకై మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించడానికి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలము తోడైండి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.